థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, రామ్మోహన్ గారు అండ్ సునీల్ నారాయణ సార్. సార్ మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు, ఎందుకంటే మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని ఎన్నో చెప్తాం, బట్ మీ దగ్గర నుంచి వచ్చిన సపోర్టే మాకు ఇంతవరకు తీసుకొచ్చింది. అండ్ అజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వినో మీకున్న ప్రెజర్ ఉన్న టైంలో మీతో అయిన ప్రతి మీటింగ్ చాలా పాజిటివ్గా ఉండేది. మీకున్న ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఆన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మాతో ఇచ్చిన ప్రాపర్ వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో మీటింగ్ గురించి చాలా హ్యాపీ సార్. చాలా పుష్ చేసింది మమ్మల్ని ముందుకి. అండ్ శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ వైపు లీడ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తోటధర్ని సార్, పేపర్లో చూసేవాడిని సార్ పేరు మీది నేను చదువుకునే టైంలో, ఆర్ట్ డైరెక్టర్ తోటధర్ని సార్ అని. అలాంటి లెజెండ్తో నేను ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్ మీద సక్సెస్ఫుల్ ఒక ప్రాజెక్ట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అండ్ నికేత్ బ్రో సార్, అసలు అనమోఫిక్ అంటేనే మీరంటే అనమోఫిక్ అలా ఉంది ఆ థియేటర్లో. మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళినప్పుడు అంటే బేసిక్గా డిఓపి ఎవరు అనేది జనరల్గా ఉంటుంది, కానీ దీనికోసం అసలు ఎవడరా డిఓపి అసలు ఇలా చేశారన్నంత నేను ప్రౌడ్గా చెప్పుకున్నా. ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ అలా ఉండేవి. ఎందుకంటే అనమోఫిక్కి సీజీ వర్క్ చేయడం అంటే చాలా కష్టం. సో ఫస్ట్ అది అరే మామూలు కెమెరాతో చేయొచ్చు కదరా అనమోఫిక్తో ఎందుకు అన్న ఒక ఇది వస్తుంది. ఎందుకంటే జనరల్గా పైప్ లైన్లో సెట్ అవుతుంది తొందరగా. అది అశోక్ కూడా చాలా దానికోసం R&D చేసి మంచిగా అన్ని టీమ్స్కి బాగా లీడ్ చేశాడు అన్నిటికి. థ్యాంక్ యూ సో మచ్ నికేత్ బ్రో. అండ్ డిఐ, సో బేసిక్గా సీజీ బాగా ఉంది అంటే దానికి రీజన్స్ రెండు ఉంటాయి. ఒకటి డిఓపి సపోర్టు, రెండు డిఐ సపోర్టు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ రెండు మాకు వాల్యుబుల్, చాలా వాల్యుబుల్. అప్పుడే అవి సీజీలా తెలియదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఎవరు ఇందులో సీజీ ఉందా అని అడుగుతున్నారు. ఆ గుడ్ లక్ ఏంటంటే అదే సక్సెస్. సీజీ ఉందా అని అడిగే కన్నా అసలు లేదు అని చెప్పుకోవడం. మాకు మా ఫ్రెండ్స్తో ఫస్ట్ షోకి వెళ్ళాను, ఏం చేశారు అని అడిగారు, చెప్పుకోలేదు ఏమి. తర్వాత మా టెక్నీషియన్స్ అందరితో వెళ్ళాము, చేసింది మేమే కాబట్టి తెలిసి ఏం చేసాము. తర్వాత మొత్తం ఫ్యామిలీతో వెళ్ళా ఈరోజే మార్నింగ్. వాళ్ళకి కూడా తెలియదు ఏముందనేసి. సో నా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఎంత స్టార్టింగ్లో నేమ్ వచ్చినప్పుడు అరిసారు అందరూ, మా వాళ్ళందరూ, ఇంకేం మాట్లాడుకోవట్లేదు ఏంటి అనుకున్నా. బట్ అదే నా సక్సెస్ అనుకుంటున్నాను. సో సీజీ అని తెలియడం కన్నా తెలియకుండా చేయడమే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 1 or 2 షార్ట్స్ కాదు, అరౌండ్ 1600 షార్ట్స్ అశోక్ చెప్పినట్టు. అండ్ ఐ థింక్ మోర్ దెన్ ఇంకా లాస్ట్ మినిట్లో నికేత్ సార్ నుంచి డిఓపి కట్స్ అని కొన్ని వచ్చినాయి, అవి కూడా దాంట్లోనే ఉన్నాయి. అండ్ చైతన్య మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మీకు అంటే గ్రూప్లో ఏం పెట్టినా సరే ఫస్ట్ తొందరగా అశోక్ కాల్ వెళ్తుంది, అసలు అది సీజీలాగే లేదు, చాలా బాగా చేశారబ్బా మీరు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్. అది మమ్మల్ని ఇంకా పుష్ చేసేది ముందుకి. అండ్ మా టీమ్, ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. లాస్ట్ 15 days చాలా చాలా అంటే చాలా కష్టంగా అదే అసలు రిలీజ్ చేయగలమా లేదా, అన్ని షార్ట్స్ ఒకేసారి పంపించగలమా అనుకున్నాం. బట్ వాళ్ళ సపోర్ట్ ట్రెమెండస్, అసలు చెప్పలేను నేను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం కూడా ఇలాంటి సక్సెస్ మీట్ ఒకటి 4 walls మధ్యలో పెట్టుకుందాం, వెరైటీగా చూద్దాం అప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ సో దీంతో మాతో పాటు సపోర్ట్గా చేసిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా మీద ఉన్న రెస్పెక్ట్తో వాళ్ళు కూడా డే అండ్ నైట్స్, మా టీం అయితే ఎలా పనిచేసిందో వాళ్ళు కూడా అలాగే పనిచేసి దీన్ని పుష్ చేశారు. ఎందుకంటే లాస్ట్ 1 week అనేది నికేత్ సార్ తెలుసు అసలు ఎంత కష్టపడ్డామో. ఆ లాస్ట్ మినిట్లో ఈవెన్ 1 గంటకు ఫోన్ చేసినా సరే ఆర్టిస్ట్ రియాక్ట్ అయ్యేవారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఎస్పెషల్గా అందరికన్నా ఇంకా పెద్ద థ్యాంక్స్ చెప్పాలంటే అన్నపూర్ణ స్టూడియో సివి సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సివి సార్. మీ సపోర్ట్ లాస్ట్ మినిట్లో మీకు మాకు తెలుసు అది ఎంత సపోర్ట్ చేశారో. సో అదే ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇంత హ్యాపీగా నించోబెట్టింది, లేదంటే నాకు తెలిసి వేరేలా ఉండేదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ సివి సార్. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడే అంత మా ఎక్స్పీరియన్స్ కూడా సరిపోదు. సో వాళ్ళంత పెద్ద లెజెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మేబీ వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి ఉంటే బాగుండి అనిపించింది మమ్మల్ని. లాస్ట్ టైం చెన్నైలో కూడా మమ్మల్ని ముందు పంపించారు, ఇప్పుడు కూడా మేమే ముందు వచ్చాం. బట్ లాస్ట్ డెలివరీ చేసింది మేమే, ఫస్ట్ స్పీచ్ మాట్లాడుతున్నది మేమే. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ అజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ వర్క్ మీ మెమరీస్ అంత ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇంత స్పీచ్ వచ్చింది చూసారు, అందుకే ఫస్ట్ పిలిచా మిమ్మల్ని. అండ్ మా పార్ట్నర్ అశోక్, అసలు ప్రాజెక్ట్ ఇంత నీట్గా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అశోక్. ఎందుకంటే ఆ క్లారిటీ, ఆ విజన్, ఏ షార్ట్స్ని ఏ సీన్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా తీసుకురావాలి, ఎప్పుడు కష్టపడితే ఇది స్టార్టింగ్ లెవెల్లో కష్టపడాలా లేకపోతే మిడ్లో ఇచ్చేయాలనేది. సో అశోక్ చాలా థ్యాంక్స్ ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాదు. మీ ఇద్దరం థ్యాంక్స్ చెప్పుకుంటాం, మహా అయితే కార్లో చెప్పుకుంటాం లేదా ఫోన్లో చెప్పుకుంటాం. సో తిను ఉండేది ఎల్బీ నగర్లో, నేను ఉండేది మణికొండలో, లాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇది మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లో మమ్మల్ని పార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా నందకిషోర్ సార్ ఎక్కడున్నారు సార్? మీ సాంగ్స్ మా టీం మొత్తాన్ని, ఈ నా కొడుక సాంగ్ అయితే మాత్రం మిరాకిల్ సార్. మేము ఎప్పుడు లోలో ఉన్నాం, మాకు ఆ సాంగే ఉండేది, కొంచెం పుష్ ఇచ్చేది మమ్మల్ని లాస్ట్ మినిట్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ శ్రీధర్ గారు ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్